అమ్మాయి గారు ఆలస్యంగా వచ్చారే. అపర్ణ ఎప్పుడో వచ్చిందే. అపర్ణ నీకేం చెప్పలేదా? లేదే. టీచర్ మీ అమ్మాయిని స్కూల్ నుంచి పంపించేశారు. ఎందుకు తల్లి? అపర్ణ బాగా చదవడం లేదని, పరధ్యానంగా ఉంటుందని స్కూల్కి రావద్దని చెప్పేశారు. ఎందుకైనా కడుపుని చెడగొట్టావు? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నారే? కూర్చొని కలలు కంటున్నావా? నిన్ను వాడు చంపేస్తాను. నేను జానకం ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవే. ఆవిడ పిల్లని ఏనాడో చంపేస్తుంది. నన్ను కొట్టేస్తుంది. ఏడోకమ్మా, అమ్మే కదా. అమ్మ కాదు, పిశాచి. ఏమిటి? నేను పిశాచా? ఈ కాళ్ళని కొడతాను. నువ్వు ఇంటికి రా. ఇప్పుడు నీ సంగతి చెప్తాను. ఏదో 4 ముక్కలు చదువుకొని నాకు చేదోడు వాదోడుగా ఉంటావు అనుకుంటే నువ్వు ఇలా అడ్డగాడిలో తిరుగుతూ నన్ను ఎందుకే ఏడిపిస్తావు? ఏమిటండి అంతా గ్రూప్ ఫోటో లాగా నిలబడి ఉన్నారు? నువ్వు వెళ్ళు, మాస్టర్ వచ్చారు, డాన్స్ నేర్చుకో. అక్కడ కుండలో పోసిన ఎసురు పొంగిపోతోంది. అమ్మాయి తీరిగ్గా కూర్చుని పగటి కలలు కంటోంది. అమ్మాయి పరిచయం నీకు తెలుసుగా, మరి ఆ మతిలేని దాన్ని పట్టుకుని ఎందుకు అలా కొడతావు? అంతకంటే ఏం చేయను అమ్మగారు. జానకి, నువ్వు బెంగపడకు. అందరం అయ్యప్ప ఆలయానికి వెళుతున్నాం. అమ్మాయిని తీసుకువెళ్తాం. ఆ స్వామి ఎంతో మహిమగలవాడంటారు. అతడే రక్షిస్తాడు. అంతా దేవుని దయ. సీతమ్మా, నువ్వెవరు తల్లి? నేను తెలీదా సీతమ్మా? అయ్యో, నేను నిన్నిప్పుడు చూడలేదమ్మా. ఏమిటి సీతమ్మా ఇది? నన్నే గుర్తించలేదా? అయ్యో, నేను నిన్నెప్పుడు చూడలేదమ్మా. పార్వతిని. ఏ పార్వతి? నారాయణమూర్తి గారు అమ్మాయి పార్వతిని. అయ్యో, ఆ పార్వతి ఎప్పుడో చనిపోయింది. నేనే ఆ పార్వతిని. సీతమ్మా, అయ్యో నన్ను వదులు. సీతమ్మా, అయ్యో నన్ను వదులు. ఎవరో పిచ్చిది? నాకు పిచ్చిలే సీతమ్మా. నన్ను చూడు. అపర్ణ, ఏమిటిది? ఇదే, ఈవిడే మా సీతమ్మ. ఈ పిల్ల పిచ్చిది, బయటకు వదలకండి. సీతమ్మ, రామ్మ వెళ్దాం. రా అపర్ణ. రాను. రమ్మంటే నేను రాను. నిజంగా పిచ్చిదే.